కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ప్రధాని మోదీకి సంబంధించి ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు సార్. ద పిఎం ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఏ కేస్ ఆఫ్ అక్యూట్ ఎక్రోనిమ్ ఐటిస్ అని చెప్పేసి. ఏంటి సార్ ఇది అక్యూట్ ఎక్రోనిమ్ ఐటిస్? అంటే అది జస్టిస్ జైప్ అంటారే, ఇప్పుడు వ్యంగ్యాస్త్రం అంటే అక్రోనిమ్ అంటే అబ్రివేషన్, ఐటిస్ అంటే డిసీజ్. ఇప్పుడు ప్యాంక్రియాస్కి డిసీజ్ వస్తే ప్యాంక్రియాటిటిస్ అంటాం, మెనింజైటిస్ అంటాం మనం. సో అందువల్ల ఐటిస్ అంటే అది మీకు మెడికల్ సైన్స్ డిసీజ్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ప్యాంక్రియాటైటిస్, మీకు మెనింజైటిస్. సో అలాగే అక్రోనిమైటిస్ అనే రోగంతో మోడీ బాధపడుతున్నాడు అని అది విమర్శ. ఎందుకంటే ఈ అబ్రివేషన్స్ వాడుతున్నాడు. ఇప్పుడు మీకు రామ్జీ అంటే నరేగా, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ను దాన్ని మార్చి వికసిత భారత్ గ్యారంటీ ఆఫ్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అంటే ఎంత ప్రయాస, సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే సబ్కా ప్రయాస్ అని. इसमें क्या प्रयास है ये अब्रिवेशन लाने के लिए? మోడీ जी ने कितने प्रयास करे. ఇప్పుడు నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కూడా అబ్రివేషనే, కానీ దానికి ఏమి ప్రయత్నం చేసేది ఏం లేదు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జనరల్ పేరు, దానికి అబ్రివేషన్ ఆటోమేటిక్ వచ్చేసింది. రాదు ఏపీ అన్న ఆంధ్రప్రదేశ్ వస్తుంది, దానికి ప్రయాసం ఏం లేదు కదా. ఎంపీ అన్న మధ్యప్రదేశ్ వస్తుంది. సో కానీ ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే ఒక ప్రయాస కనబడుతుంది. అంటే ఆ అబ్రివేషన్ సమకూర్చడానికి ఎక్కడి నుంచి ఎక్కడ ఆజీవికా మిషన్ అయింది. ఎందుకు అంటే దానికి రామ్ అని పేరు రావాలి, రామ్జీ అని పేరు రావాలి. సో రామ్జీ అని పేరు రప్పించడానికి ఎంత ప్రయాసపడి ఇది పెంచారు. మీకు ఇంకో బిల్లు ఉన్నది, సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఎంత పెద్ద బ్రని అది ఏంటది? అణుశక్తి రంగంలో ప్రైవేట్ వారిలో చేయడం. సింపుల్. సో ఇది సింపుల్ బిల్. ఆటమిక్ ఎనర్జీ యాక్ట్ ఆఫ్ 1962 అంటే ఎంత సింపుల్గా ఉంది. దాన్నే ఆటమిక్ ఎనర్జీ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2025 చేసేయచ్చు. సింపుల్. మీరు జనరల్గా చట్టాలు అలాగే వస్తాయి. ఇప్పుడు మీకు ఆటమిక్ ఎనర్జీ యాక్ట్ ఆఫ్ 1962, దాని ఆటమిక్ ఎనర్జీ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2025 అయిపోతుంది. అలా చేయలే. అలాగే మీకు సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ CLND అని దాని ఏమన్నది, అది 2010 అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2025 అయిపోతుంది. దాన్ని రెండింటినీ కలిపి శాంతి అని, సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఎంత పట్టుక ఎంత సబ్కా ప్రయాస్ ఎంతున్నది బట్ అర్థమవుతుంది. ఎందుకు అంటే అది శాంతి అని పేరు రావాలి కనుక. సో శాంతి అని పేరు తెచ్చడానికి ఎన్ని కష్టాలు పడ్డారు. ఎందుకంటే శాంతి అని పేరు వస్తే ఇది అణుశక్తి అనే ఒక కీలకమైన సెన్సిటివ్ రంగంలో ప్రైవేట్ వారికి అప్పచెప్తే రేపు అణు ఉపద్రవాలే జరిగితే ఫుకుషిమా లాంటివి ఎలా అనే భయాందోళనలు ప్రజల్లో కదలకుండా ఉండాలంటే ఇది శాంతి బిల్లు అంటే వేరే పర్సెప్షన్ వస్తుంది. లాంగ్వేజ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడు మీరు నేను జోక్గా అంటుంటాను, సారీ అన్నాం అనుకోండి. బ్రిటిష్ వాళ్ళు 200 ఏళ్ళు పాలించి పోయేటప్పుడు సారీ వీఆర్ రూల్ యూ ఫర్ 200 years, రియల్లీ సారీ అన్నారట. దానికి మనలు మామూలు చచ్చ అంత బాధపడకండి మళ్ళైనా రావచ్చు అని. సో అట్లుంటుంది అన్నట్టు సారీ అని. ఆ ఇంగ్లీష్ వర్డ్కి ఏంటంటే ఆ లాంగ్వేజ్. ఇప్పుడు మీకు కార్పెట్ బాంబింగ్ అని పెడతారు. అమెరికా వాడు ఇంచు బాంబులు వేస్తే కార్పెట్ బాంబింగ్ అంటారు. అది ఎంత వినాశకరమైన బాంబింగ్ అంటే దానికి ఎంత అట్రాక్టివ్ పేరు కార్పెట్ బాంబింగ్. పేదవారికి ఇస్తే సబ్సిడీ అంటారు, ఎందుకంటే దాంతో వెంటనే మనకు చిరాకు పడుతుంది. కానీ అదే పారిశ్రామికవేత్తలకు ఇస్తే ఇన్సెంటివ్స్ అంటారు. ఎంత బాగుంది చూడండి పేరు, ట్యాక్స్ ఇన్సెంటివ్స్. ఎంత రుచిగా మరికొద్దిగా ఇస్తే మంచిగా అనిపిస్తుంది మనకు. ఇన్సెంటివ్స్ అంటారు. పేదవాడికి రైతులకు రుణాలు వాయిదా వేస్తే లోన్ రీషెడ్యూలింగ్ అంటారు. అంటే ఇచ్చే లోన్ ఇప్పుడు ఇవ్వడటం తర్వాత కడతాడట వాడు అని. అదే మీకు పారిశ్రామికవేత్తలకు ఇస్తే కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ అంటారు. ఎంత అందమైన పదం చూడండి. అది అంటే అప్పుడు పునర్వ్యవస్థీకరించాడు. ఇక్కడ వాయిదా వేసినట్టు. వాయిదా వేసినంటే నెగిటివ్ ఫీలింగ్ కలుగుతుంది, పునర్వ్యవస్థీకరించినంటే పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. చూడండి, పేదవాడికి రైతులకు రుణాలు వాయిదా వేస్తే లోన్ రీషెడ్యూలింగ్ అంటారు, చెల్లింపులు వాయిదా వేస్తే. అదే కార్పొరేట్ వాడికి కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్. ఎంత వండర్ఫుల్ వర్డ్ చూడండి మీకు. అలాగే పేదలకు రుణాల మాఫీ అయితే రుణమాఫీ అంటారు. దాంతో చిచ్చి ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందని తిరుగుతుంటారు. అదే మీకు పారిశ్రామికవేత్తలకు రైట్ ఆఫ్ అంటారు. ఎంత వండర్ఫుల్ పేరు చూడండి, రైట్ ఆఫ్.
ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్, ఎంత అందమైన పేర్లు ఉంటాయి చూడండి. అంటే లాంగ్వేజ్ ఈజ్ ఆల్సో ఒక కల్చర్ని క్రియేట్ చేస్తుంది. కల్చర్ నుంచి, సంస్కృతి నుంచి భాష వస్తుంది. భాష ఒక సంస్కృతిని క్రియేట్ చేస్తుంది. ఎప్పుడు కూడా భాషకు సంస్కృతికి ఆ లింక్ ఉంటుంది. సో అందువల్ల ఇలాంటి యాక్రోనిమ్స్ పెట్టడం ద్వారా ఒక పబ్లిక్ పర్సెప్షన్ మేనేజ్ చేయడం. రామ్జీ అంటే రాముని పేరిట రాజకీయానికి ఇక రామ మందిరం అవకాశం ఇవ్వడం లేదు. ఇంకా రామ మందిరం నిర్మాణం అయిపోయింది. ఇక నో లాంగర్ రామ మందిర్ విల్ బి అన్ ఇష్యూ. అందుకే యూపీలో ఓడిపోయారు, అయోధ్యలో కూడా 2024 ఓడిపోయారు కదా. అందువల్ల ఇప్పుడు రాముని పేరును ఆలయంతో ఉంటే సరిపోదు, దాని పథకాల్లోకి పట్టుకురావాలి. దానికి గాంధీజీ పేరు తీసేసిన చెడ్డ పేరు రాకుండా ఉండటానికి, గాంధీ కన్నా గొప్పవాడు ఎవరు? గాంధీనే సృష్టించిన ఆ రాముడే కదా. సో అందువల్ల రాముని పేరు పెడితే గాంధీ కూడా ఎవరు అభ్యంతరం చెప్పరు కదా. రాముని పేరు పెట్టకుండా నువ్వు దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని పెట్టావనుకోండి, చాలా ఎక్కువ అభ్యంతరం వస్తుంది. ఇప్పుడు ఏమన్నది, గాంధీ పేరు రాముని పేరు కదా పెట్టింది. భారతదేశంలో ఎవరైనా గాంధీ పేరు తీసినందుకు బాధపడతారేమో, రాముని పేరు పెట్టినందుకు ఏం బాధపడరు కదా. సో అది కూడా ఒక పొలిటికల్ ఇంజనీరింగ్లో భాగం. సో అందువల్ల అక్రోనిమ్స్ అట్రాక్టివ్గా ఉండడం కొరకు, తమ పొలిటికల్ ఎజెండాను పెట్టడం కొరకు, తాము తెచ్చేటువంటి వివాదాస్పద పథకాల పట్ల ప్రజల పర్సెప్షన్ మ్యానిపులేట్ చేయడం కొరకు ఇది పెడతారు. దాన్ని జయరాం రమేష్ చాలా వ్యంగ్యంగా అక్యూట్ అక్రోనమైటిస్తో బాధపడుతున్నాడని చెప్పి మోడీ పైన విమర్శలు చేశారు.